భారత రాజ్యాంగం మన దేశానికి పునాది లాంటిది. రోజూ మనం దీని గురించి వింటాం, చదువుతాం. కానీ కొన్ని వందల మంది కలిసి దాదాపు 3 ఏళ్లపాటు కూచుని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఎలా రాశారు? ఈ ఆలోచనకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రోజు మన ముందున్న ఈ సోర్సెస్ ఆ అద్భుతమైన ప్రయాణంలోకి మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ ఎంఆర్పి ఎడ్యుకేషన్. జాయిన్ అవర్ ఫ్యామిలీ. అసలు ఒక దేశానికి మనమే సొంతంగా రాజ్యాంగం రాసుకోవాలి అనే ఆలోచన మొట్టమొదట ఎలా మొదలైంది? మీరు చెప్పింది నిజం. ఆ ఆలోచనే ఒక విప్లవం లాంటిది. అది ఒక్కరోజులో పుట్టింది కాదు, దశాబ్దాల స్వాతంత్ర్య పోరాటంలోంచి పుట్టింది. మన సోర్సెస్ ప్రకారం ఈ ఆలోచనకు ఒక స్పష్టమైన రూపమిచ్చింది 1934లో ఎంఎన్ రాయ్. ఆయన ఒక కమ్యూనిస్టు ఉద్యమకారుడు. భారతీయుల భవిష్యత్తును భారతీయులే నిర్ణయించుకోవాలి, దానికొక రాజ్యాంగ పరిషత్ కావాలి అని మొదటిసారిగా గట్టిగా చెప్పింది ఆయనే. అంటే ఒక వ్యక్తి ప్రతిపాదనతో మొదలైందా? అది ఒక పెద్ద ఉద్యమంగా ఎలా మారింది? అక్కడే భారత జాతీయ కాంగ్రెస్ పాత్ర కీలకం. ఎంఎన్ రాయ్ ఆలోచనను కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. కేవలం 1 సంవత్సరం తర్వాత 1935లో మా రాజ్యాంగాన్ని మేమే రాసుకుంటాం, దానికోసం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి అని అధికారికంగా డిమాండ్ చేసింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వెంటనే ఒప్పుకోలేదు. వాళ్ళు దీన్ని దాటవేస్తూ వచ్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టిందనమాట. వాళ్ళెప్పుడు దిగివచ్చారు? అవును, రెండో ప్రపంచ యుద్ధం పరిస్థితులను మార్చేసింది. భారతీయుల మద్దతు కూడగట్టుకోవడం కోసం 1940లో ఆగస్ట్ ఆఫర్ పేరుతో ఒక ప్రతిపాదన చేశారు. అందులో మొదటిసారిగా సరే, మీ రాజ్యాంగ పరిషత్ డిమాండ్ను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని చెప్పారు. కానీ దానికి పూర్తి రూపం వచ్చింది మాత్రం 1946లో బ్రిటిష్ ప్రభుత్వం పంపిన క్యాబినెట్ మిషన్ ప్రణాళికతో. ఆ ప్రణాళిక ప్రకారమే రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. సరే, పరిషత్ ఏర్పడింది. ఇక్కడే నాకు అసలు ఆసక్తి మొదలవుతుంది. అందులోని సభ్యులెవరు? వాళ్లను ఎలా ఎన్నుకున్నారు? ఇప్పటిలాగే ప్రజలందరూ ఓటు వేశారా? లేదు, అక్కడే అసలు విషయం ఉంది. అది ప్రత్యక్ష ఎన్నిక కాదు. అంటే ప్రజలు నేరుగా ఓటు వెయ్యలేదు. అప్పటి పరిస్థితుల్లో, అంటే 1946లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించటం దాదాపు అసాధ్యం. దేశ విభజన గురించిన ఉద్రిక్తతలు, నిరక్షరాస్యత, సరైన ఓటర్ల జాబితాలు లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలు. అందుకే పరోక్ష పద్ధతిని ఎంచుకున్నారు. ఒక్క నిమిషం, పరోక్ష పద్ధతి అంటే దాన్ని కొంచెం విడమర్చి చెప్తారా? దాన్ని ఎవరు ఎలా నిర్వహించారు? తప్పకుండా. దీన్నిలా అర్థం చేసుకోవచ్చు. అప్పటికే బ్రిటిష్ ఇండియాలోని ప్రావిన్సులలో, అంటే రాష్ట్రాలలో కొన్ని శాసనసభలు ఉన్నాయి. ఆ శాసనసభ సభ్యులను, రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్లుగా పరిగణించారు. అంటే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారన్నమాట. దీన్నే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ అంటారు. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ఆగండి, ఇక్కడ మరో విషయం ఉంది. ఆ ప్రావిన్షియల్ శాసనసభలకు జరిగిన ఎన్నికలలో కూడా అందరూ ఓటు వేయలేదు కదా? కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అది పరిమిత ఓటు హక్కు, లిమిటెడ్ ఫ్రాంచైజ్. అంటే ఆస్తి, పన్ను చెల్లింపు, విద్య వంటి అర్హతలున్నవాళ్లకు మాత్రమే అప్పట్లో ఓటు హక్కు ఉండేది. అంటే దేశ జనాభాలో చాలా చిన్న వర్గానికి మాత్రమే ఓటు హక్కుంది. సో ఒక రకంగా చూస్తే పరిమిత ఓటు హక్కుతో ఎన్నికైన కొంతమంది రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. అందుకే ఈ సభ ప్రజలందరికీ నిజమైన ప్రాతినిధ్యం వహించలేదు అనే విమర్శ మొదట్నుండి ఉంది. ఇది చాలా కీలకమైన విషయం. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన రాజ్యాంగాన్ని రాసిన సభే పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవ్వలేదన్నమాట. సరే, ఈ ఎన్నికల ఫలితాలెలా ఉన్నాయి? రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఎవరు గెలిచారు? మొత్తం 389 స్థానాలు అనుకుంటే వాటిని బ్రిటిష్ ఇండియా ప్రావిన్సులకు 296, స్వదేశీ సంస్థానాలకు 93గా విభజించారు. 1946 జులై ఆగస్టులో 296 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్ 208 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది. ముస్లిం లీగ్ 73 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిసి 15 సీట్లు గెలుచుకున్నారు. అంటే సభలో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరి స్వదేశీ సంస్థానాల సంగతేంటి? వాళ్ల 93 సీట్లు ఏమయ్యాయి? అదే ఆసక్తికరమైన విషయం. స్వదేశీ సంస్థానాలు మొదట్లో ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. అసలు భారతదేశంలో కలవాలా, పాకిస్తాన్లో కలవాలా, లేక స్వతంత్రంగా ఉండాలా అనే దానిపై వాళ్లకు స్పష్టత లేదు. అందుకే వాళ్లు తమ ప్రతినిధులను పంపలేదు. దాంతో ఆ 93 సీట్లు మొదట్లో ఖాళీగానే ఉండిపోయాయి. ఓకే, ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్కు భారీ ఆధిక్యం ఉంది. ముస్లిం లీగ్ రెండో స్థానంలో ఉంది. ఈ రాజకీయ ఉద్రిక్తతల మధ్య మొదటి సమావేశం ఎలా జరిగింది? వాతావరణం ఎలా ఉంది? ఆ వాతావరణం ఉత్సాహంగా, అదే సమయంలో చాలా ఉద్రిక్తంగా ఉంది. ఆ చారిత్రాత్మక మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది. అయితే ప్రత్యేక పాకిస్తాన్ రాష్ట్రం కావాలనే డిమాండ్తో ముస్లిం లీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఇది చాలా పెద్ద దెబ్బ.
వాళ్ళ 73 మంది సభ్యులు రాకపోవడంతో ఆ రోజు హాజరైంది కేవలం 211 మంది సభ్యులే. అంటే మొదట్లోనే ఒక పెద్ద రాజకీయ సంక్షోభమన్నమాట. మరి సభ ఎలా ముందుకు సాగింది? అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? అవును, ఆ గైర్హాజరు సభపై ఒక పెద్ద నీడలా పడింది. అయినా మిగతా సభ్యులు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. అప్పటి ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని అనుసరించి సభలో అందరికంటే వయసులో పెద్దవారైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2 రోజుల తర్వాత డిసెంబర్ 11న డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హెచ్సి ముఖర్జీ ఉపాధ్యక్షుడయ్యారు. ఈ సోర్సెస్లో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అది కేవలం ఒక తీర్మానమేనా, లేక అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందా? ఒకవేళ ఆ తీర్మానం లేకపోతే మన రాజ్యాంగం వేరేలా ఉండేదా? అది కేవలం ఒక తీర్మానం కాదు, అది మన రాజ్యాంగానికి ఆత్మలాంటిది. డిసెంబర్ 13న నెహ్రూ దాని సభలో ప్రవేశపెట్టారు. దాన్ని మనం భారతదేశానికి మిషన్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. స్వతంత్ర భారతదేశం ఎలా ఉండబోతుంది? అది ఒక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ఉంటుందని, ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందిస్తుందని, ఆలోచన స్వేచ్ఛ, సమానత్వం ఇలాంటి ప్రాథమిక హక్కులు ఉంటాయని, మన రాజ్యాంగం యొక్క మూల తాత్విక పునాదులన్నీ అందులో ఉన్నాయి. అంటే ఇది ఒక మార్గనిర్దేశం లాంటిదా? రాజ్యాంగం రాసేటప్పుడు ఏవైనా సందేహాలొస్తే దీనివైపు చూసేవారా? కరణంపై తీవ్రమైన చర్చలు జరిగినప్పుడు వాళ్లు మళ్లీ ఈ ఆశయాల తీర్మానం దగ్గరికే వచ్చేవారు. మనం రాస్తున్న ఈ చట్టం మనం మొదట నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉందా అని ప్రశ్నించుకునేవారు. అందుకే జనవరి 22, 1947న సభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానమే ఆ తర్వాత మన రాజ్యాంగ ప్రవేశికకు అంటే ప్రియాంబుల్కు ప్రాతిపదిక అయింది. ఇంత పెద్ద పని, కొన్ని వందల మంది సభ్యులు, వేల అభిప్రాయాలు, ఒక దేశానికి రాజ్యాంగం రాయడమంటే మాటలు కాదు. ఈ పనిని ఎలా నిర్వహించారు? అందరూ ఒకే గదిలో కూర్చుని చర్చించేవారా, లేక ఏమైనా కమిటీలుగా విడిపోయారా? అందరూ ఒకేసారి చర్చించడం అసాధ్యం. అందుకే పనిని సులభతరం చేయడానికి, వివిధ అంశాలపై దృష్టి పెట్టడానికి అనేక కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కులపై ఒక కమిటీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఒక కమిటీ, మైనారిటీల హక్కులపై ఒక కమిటీ, ఇలా దాదాపు 22 కమిటీలు వేశారు. ప్రతి కమిటీ తమకు కేటాయించిన అంశంపై లోతుగా అధ్యయనం చేసి నివేదికలు తయారు చేసేది. అయితే ఈ కమిటీలన్నింటిలోకి ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీకే ఎందుకు అంత పేరొచ్చింది? దాని ప్రత్యేకత ఏమిటి? ఎందుకంటే మిగతా కమిటీలన్నీ ఇచ్చిన నివేదికలు, సూచనలు, తత్వాలు, ఆలోచనలు వీటన్నింటినీ తీసుకుని వాటికొక స్పష్టమైన, చట్టబద్ధమైన రూపమిచ్చే అతి పెద్ద బాధ్యత ముసాయిదా కమిటీదే. ఆగస్టు 29, 1947న ఏర్పడిన ఈ కమిటీని రాజ్యాంగ నిర్మాణంలో చీఫ్ ఆర్కిటెక్ట్ అని చెప్పొచ్చు. దీనికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వ్యవహరించారు. ఆయనతో పాటు మరో 6 నిష్ణాతులైన సభ్యులు ఇందులో ఉన్నారు. అంబేడ్కర్ పాత్రను భారత రాజ్యాంగ పితామహుడు అని ఎందుకు అంటారు? కేవలం చైర్మన్గా ఉన్నందుకేనా? కేవలం చైర్మన్గా ఉన్నందుకే కాదు, ఆయనకున్న అపారమైన న్యాయశాస్త్ర పరిజ్ఞానం, 60కి పైగా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన అనుభవం, అన్నింటికీ మించి ఆయన వాదనా పటిమ అసాధారణమైనవి. సభలో ప్రతి క్లాజ్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఎదురైన ప్రతి విమర్శకు, ప్రతి ప్రశ్నకు ఎంతో ఓపికగా, తార్కికంగా సమాధానాలిచ్చారు. రాజ్యాంగంలోని క్లిష్టమైన అంశాలకు పరిష్కారాలు చూపడంలో ఆయనదే కీలక పాత్ర. అయితే ఇక్కడ మనం బిఎన్ రావు అనే మరో ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి. బిఎన్ రావు, ఈ పేరు కూడా సోర్సెస్లో ఉంది. ఆయన రాజ్యాంగ సలహాదారు కదా? ఆయన పాత్ర ఏమిటి? అవును, బిఎన్ రావు ఒక సివిల్ సర్వెంట్, అంతర్జాతీయ న్యాయ కోవిదుడు. ఆయన రాజ్యాంగ పరిషత్తుకు సభ్యుడు కాదు, కాని రాజ్యాంగ సలహాదారుగా నియమితులయ్యారు. ముసాయిదా కమిటీ కంటే ముందే వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపోయేలా రాజ్యాంగం యొక్క మొదటి చిత్తుప్రతిని అంటే ఇనిషియల్ డ్రాఫ్ట్ని తయారు చేసింది ఆయనే. ఆయన మేధోపరమైన కృషి ఆ డ్రాఫ్ట్ ముసాయిదా కమిటీ పనికి బలమైన పునాది వేసింది. ఈ చర్చలన్నింటిలో మహిళల గొంతు వినిపించిందా? వాళ్ల ప్రాతినిధ్యం ఎలా ఉంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మొత్తం సభ్యులలో 15 మంది మహిళలున్నారు. సంఖ్యాపరంగా ఇది తక్కువే అనిపించొచ్చు, కానీ వారి ప్రభావం చాలా ఎక్కువ. సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, హంసా మెహతా, రాజకుమారి అమృత్ కౌర్ వంటి వాళ్లు కేవలం ప్రేక్షక పాత్ర వహించలేదు. వాళ్లు ప్రాథమిక హక్కులు, మైనారిటీల హక్కులు, మహిళల సమానత్వం, ఏకరూప పౌరస్మృతి ఇలాంటి అనేక కీలకమైన అంశాలపై జరిగిన చర్చలలో చురుగ్గా పాల్గొని తమ వాణిని బలంగా వినిపించారు. ఈ మొత్తం ప్రక్రియ గురించి ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. సోర్సెస్లో కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఉదాహరణకు, రాజ్యాంగం రాయడానికి పట్టిన సమయం దాదాపు 3 ఏళ్లు. నిజమే. ఆ గణాంకాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ కాలంలో 11 సార్లు సమావేశమయ్యారు. ఈ సమావేశాలు దాదాపు 165 రోజుల పాటు సాగాయి. అంటే ప్రతి పదం, ప్రతి వాక్యంపై ఎంత లోతైన చర్చ జరిగిందో మనం ఊహించుకోవచ్చు. అందుకే కొందరు ఇంత సమయం అవసరమా అని, అంటే టైం కన్జ్యూమింగ్ అని విమర్శించారు కూడా. ఇక్కడ నన్ను బాగా ఆకట్టుకున్న మరో విషయం ఉంది. మన అసలు రాజ్యాంగాన్ని టైప్ చేయలేదట, ప్రింట్ చేయలేదట, చేతితో రాశారట. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. అవును,
అది 100% నిజం. అది ఒక న్యాయపత్రం మాత్రమే కాదు, ఒక కళాఖండం కూడా. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అనే ప్రఖ్యాత క్యాలిగ్రఫర్ తన అందమైన ఇటాలిక్ చేతిరాతతో రాజ్యాంగం మొత్తాన్ని రాశారు. దీనికాయన ₹1 కూడా తీసుకోలేదట. తన పేరు ప్రతి పేజీలో, చివరి పేజీలో తన తాతగారి పేరు రాసేందుకు అనుమతిస్తే చాలు అని కోరారట. అద్భుతం. అంటే అది కేవలం అక్షరాలకే పరిమితం కాలేదన్నమాట. కాలేదు. ఆ చేతిరాత ప్రతులను మరింత అందంగా తీర్చిదిద్దే బాధ్యతను శాంతినికేతన్కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు నందలాల్ బోస్, ఆయన శిష్యులు తీసుకున్నారు. వాళ్ళు ప్రతి పేజీ అంచులను, ప్రతి అధ్యాయం ప్రారంభాన్ని మన దేశ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన చిత్రాలతో అలంకరించారు. మరి అంత విలువైన ఆ అసలు ప్రతులను ఎలా భద్రపరిచారు? మామూలు పుస్తకాలలాగా లైబ్రరీలో పెట్టారా? అస్సలు లేదు. అవి మన జాతీయ సంపద. కాగితం కాలక్రమేణా పాడవకుండా ఉండటానికి వాటిని పార్లమెంట్ లైబ్రరీలో హీలియం వాయువు నింపిన ప్రత్యేకమైన తేమలేని పెట్టెల్లో భద్రపరిచారు. ఇన్ని చర్చలు, ఇంత శ్రమ తర్వాత ఆ చివరి రోజు రానే వచ్చింది. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? అది ఎప్పుడునుంచి అమల్లోకొచ్చింది? ముసాయిదాపై చివరిసారిగా చర్చలు జరిపి అన్ని సవరణలను పరిశీలించిన తర్వాత నవంబర్ 26, 1949ను రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఆ రోజును మనం ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు సభలో ఉన్న 284 మంది సభ్యులు దానిపై సంతకాలు చేసి చారిత్రాత్మకం చేశారు. ఇదికేదైనా ప్రత్యేకత ఉందా? చాలా మంచి ప్రశ్న. నవంబర్ 26న ఆమోదించినప్పుడే పౌరసత్వం, ఎన్నికలు వంటి కొన్ని నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. కాని పూర్తి రాజ్యాంగం అమల్లోకి రావడానికి జనవరి 26, 1950 వరకు ఆగారు. ఆ తేదీ వెనుక ఒక బలమైన చారిత్రక కారణముంది. 1930లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యమే తమ లక్ష్యమని ప్రకటించి జనవరి 26వ తేదీని పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ చారిత్రక దినానికి గౌరవ సూచకంగా మన గణతంత్ర దినోత్సవానికి అదే తేదీని ఎంచుకున్నారు. ఇంత గొప్ప కార్యం జరిగినా రాజ్యాంగ పరిషత్తుపై కొన్ని తీవ్రమైన విమర్శలు కూడా ఉన్నాయని మన సోర్సెస్ చెబుతున్నాయి. వాటిని కూడా మనం నిష్పక్షపాతంగా చూడాలి కదా. మనం ముందే అనుకున్నట్టు ఇది ప్రతినిధుల సభ కాదు అనే విమర్శ ఒకటి. అవును, ఆ విమర్శతో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఇది బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది పూర్తిగా సార్వభౌమ సంస్థ కాదు అన్నారు కొందరు. అంటే నాట్ అ సావరెన్ బాడీ అని. ఇది బ్రిటిష్ పార్లమెంట్ ఆధిపత్యం కిందే పనిచేసిందని వారి వాదన. కాంగ్రెస్ ఆధిపత్యం గురించి కూడా ఒక విమర్శ ఉంది కదా. సభలో దాదాపు అంతా కాంగ్రెస్ సభ్యులే ఉండటంతో అసలు చర్చ జరిగిందా లేక వాళ్లు అనుకున్నదే నెగ్గిందా? ఆ విమర్శ కూడా ఉంది. గ్రాన్విల్ ఆస్టిన్ అనే రాజ్యాంగ నిపుణుడు రాజ్యాంగ పరిషత్ అంటే ఏకపార్టీ దేశంలో ఒకే పార్టీకి చెందిన సభ అని వ్యాఖ్యానించారు. అలాగే సభలో ఎక్కువగా న్యాయవాదులు, రాజకీయ నాయకులే ఉన్నారని, సామాన్యుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని, అందుకే రాజ్యాంగ భాష చాలా క్లిష్టంగా, సంక్లిష్టంగా ఉందని కూడా విమర్శించారు. ఈ విమర్శలన్నింటినీ మనం అప్పటి చారిత్రక సందర్భంలోంచి చూడాలి. భారత రాజ్యాంగమనే ఒక గొప్ప సౌధాన్ని నిర్మించిన ఈ ప్రయాణాన్ని మనం వివరంగా చూశాం. దీని వెనుక ఉన్న ఆలోచనలు, వ్యక్తుల శ్రమ, జరిగిన చర్చలు, ఎదురైన విమర్శలు అన్నీ అసాధారణమైనవి. మన దేశ భవిష్యత్తుకు పునాది వేసిన ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. నిజమే. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. రాజ్యాంగ పరిషత్ను ప్రజను నేరుగా ఎన్నుకోలేదనే వ్యవస్థుంది గదా. అయితే 1946 నాటి పరిస్థితులను మనం గమనిస్తే దేశ విభజన గందరగోళం, తీవ్రమైన మత ఘర్షణలు, అధిక నిరక్షరాస్యత, అసలు దేశవ్యాప్త ఓటర్ల జాబితానే లేకపోవడం, ఇలాంటి సవాళ్ల మధ్య పరోక్ష ఎన్నిక అనేది ఆచరణాత్మకంగా ఉన్న ఏకైక మార్గమా? లేక ఎంత కష్టమైనా సరే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ఉంటే మన రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్య ప్రామాణికత ఇంకా బలంగా ఉండేదా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి.